మేడిగడ్డ బ్యారేజ్ పై కేంద్రం కీలకమైన ప్రకటన చేసింది. ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యాంల జాబితాలో మేడిగడ్డను కూడా చేర్చింది. కేటగిరీ 1 ప్రమాదకర డ్యామ్ గా మేడిగడ్డను గుర్తించింది. 2025 పోస్ట్ మోన్స్ ను తనిఖీలో తీవ్ర లోపాలు గుర్తించారు. మేడిగడ్డ లోపాలు పరిష్కరించకపోతే ప్రమాదమని కూడా హెచ్చరికలు జారీ చేసింది. నివారణ చర్యలు అమలు చేయాలని తెలంగాణ సర్కార్కు సూచించింది కేంద్రం. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పై కేంద్రం కీలకమైన ప్రకటన చేసింది. ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యాంల జాబితాలో మేడిగడ్డను కూడా చేర్చింది. కేటగిరీ 1 ప్రమాదకరమైన డ్యామ్ గా మేడిగడ్డను గుర్తించింది. 2025 పోస్ట్ మ్యాన్స్ ను తనిఖీలో తీవ్రమైన లోపాలు గుర్తించారు. మేడిగడ్డ లోపాలు పరిష్కరించకపోతే ప్రమాదమని కూడా హెచ్చరించింది. నివారణ చర్యలు అమలు చేయాల్సిందిగా తెలంగాణ సర్కార్కు సూచించింది కేంద్రం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. అత్యంత ప్రమాదకరమైనటువంటి జాబితా లిస్టులో కేంద్ర ప్రభుత్వం మేడిగడ్డను కూడా చేర్చడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జాబితా విడుదల చేసింది కేంద్ర జలశక్తి శాఖ. 2025 మాన్సూన్ ముందు అంటే వర్షాకాలానికి ముందు తర్వాత తనిఖీలు చేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ జాబితాను విడుదల చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసింది. మేడిగడ్డ డ్యామ్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. సో ఈ 3 స్టేజ్ల్లో కూడా మొదటి కేటగిరీలో అత్యంత దుర్బల స్థితిలో ఉన్న డ్యాంలను ఏదైతే పెట్టడం జరుగుతుంది, రెండవ జాబితాలో త్వరగా చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్యాంలను పెడతారు. ఇక మూడో జాబితాలో చిన్న చిన్న మరమ్మతులు ఏమైనా డ్యామ్స్ చేయాల్సినటువంటి దాన్ని మూడో జాబితాలో కూడా కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. సో మొదటి కేటగిరీలోని అత్యంత దుర్బలమైన డ్యాంల జాబితాలో మేడిగడ్డతో పాటు దేశంలోని మరో 2 డ్యాంలు ఉన్నాయి. సో ఈ 2 డ్యాంల కంటే కూడా మొదటి వరుసలో ఏదైతే మేడిగడ్డ డ్యామ్ ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ ఆఫ్ సేఫ్ అథారిటీ నిబంధనల ప్రకారం వర్షాకాలం ముందు వర్షాకాలం తర్వాత డ్యాంల తనిఖీలు జరుగుతుంటాయి. సో తనిఖీలు వచ్చిన అంశాల ఆధారంగానే డ్యామ్ కి సంబంధించినటువంటి వర్గీకరణలు కూడా చేయడం కూడా జరుగుతుంది. సో మొత్తానికి మనం చూసినట్లయితే మేడిగడ్డకు సంబంధించి అనేక ఆరోపణలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేడిగడ్డ డ్యామ్ సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం 6-10 ఏళ్లలో చేసినటువంటి డ్యామేజ్ సంబంధించి కావచ్చు, అవినీతికి సంబంధించి కావచ్చు, పదే చెప్పుకుంటూ కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి దానికి సంబంధించి ఆల్రెడీ మేడిగడ్డ డ్యామ్ కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ డ్యామ్ సంబంధించి ఏదైతే కమిషన్ కూడా వేయడం జరిగింది. దాని రిపోర్ట్ ఆధారంగా కూడా అనేక సందర్భాల్లో కూడా ఏదైతే అటు కేసీఆర్ ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అనేక సార్లు కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే మేడిగడ్డ డ్యామ్ ని ఏదైతే ఈ అత్యంత ప్రమాదకరమైనటువంటి జాబితాలో చేర్చడంతో ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లు కావచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటీవల ఆ సంస్థలు కూడా ఏదైతే ఇవన్నీ జరిగినటువంటి చిన్న డ్యామేజ్లే ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం చూసుకోవాల్సిన అంశమే. సంస్థలు మరొకసారి దాన్ని మరమ్మతులు చేయమని చెప్పి కూడా ఏదో ఒక లేఖ పేర్కొంది. కానీ అత్యధిక ప్రమాదక జాబితాలో ఈ లిస్టు చేర్చడం ద్వారా ఇప్పుడు ఖచ్చితంగా సంస్థల పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. గత ప్రభుత్వంలో అప్పుడు ఏదైతే డ్యామ్ మార్చడం కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి ప్లేస్ ని మార్చడం కావచ్చు, అలాగే సజెషన్స్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, వీరందరిపైన కూడా మరొకసారి ఏదైతే ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానిపై మరొకసారి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. కాబట్టి మరి దీనిపై గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము పదే చెప్పుకుంటూ వచ్చాం, దాంట్లో లోపాలు ఉన్నాయి, అది మేడిగడ్డ కుంగిపోయింది, డ్యామ్ ని సరైన దాంతో కట్టలేదు, సో పూర్తి స్థాయి మెజర్మెంట్ తీసుకోలేదు, క్వాలిటీ లేదు, ఇవన్నీ కూడా పదే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ జాబితా విడుదల తర్వాత ఇలాంటి వాతావరణం నెలకొంటుందో కూడా చూడాల్సి ఉంటుంది.